రాజులు భీమరాజు వడ్డుకాడ వీరయ్యకు లగ్నం జరుపుతున్నారైనా నాగులకొండపట్నంలో రాజరాజన్నర భూపతి కనుకనేమి వీరయ్య తల పండు కోసుకొని నా బిడ్డను తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నప్పటికైనా 5 మూటల బాయి 50 ఎకరాల జమీను అగ్రారం ఇస్తానన్నాడు. ఆ ఊరు లోపల చలుగురు సాదప్ప కొడుకులు 7 పైలవాని జట్టీల విలువనంపినాడే. వీరను తలబండి కొట్టి నా బిడ్డను తీసుకొచ్చినట్లయితే మీకు తగిన బహుమానం సగం అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అటువంటి యొక్కనేవి 7 పైలవాని జట్టీలు ఎట్లా బయలునారు. పరనదిగో పరగనవాయి తెన్నదిగో దేశమా 7 అన్నదమ్ములు మరి వారే బయలుదేరి కాత మీద కాత కట్టిరువా హనుమంత కాతలు కట్టిరువా తిండి మీద తిండి దినాబతండే చాలు బల్లెము గుండె వాళ్ళు ఈ పాడాలు మరి రొమ్మున బల్లె ఊరు కూడా బయలుదేరి మరి ఉల్లు మల్లు దాటిని ఎవర్రా ఇక్కడ ఎందుకున్నారా అయ్యా? ఆవురు అడుకోచుకుంటాం ఈ చెట్టు కింద అనుకుంటున్నాం. మేము 7 దొంగలము. అటువంటి యొక్క భీరయ్య నలభూపతి బిడ్డను ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటున్నాం. అంగైతే భీరయ్య తలబండి కోసుకుంటాం. అంగ కాకపోతే గొల్లోని మంద కొల్లబోయింది భీరయ్య మందను దోసుకొస్తాం. అయ్యా మేము నీతోటి ఏం చేస్తారా మీరు? అయ్యా కనిపడితేనో బీరియను పడి మేము మందని మీరు బీరియను కొడుతున్నారు, మేము మందని ఎత్తుకొని వస్తుంటాం. అట్లా గుడ్డోడు గూనోడు కనుక 7 9 దొంగలు కనుక నేను 9 దొంగలే దొంగలు ఎక్కరాని కొండలు మరి ఎక్కిపోతా ఉన్నరా పోయేడు దారి లోపల మరి మరి ఏమి గల్లదా నాగేంద్ర మా గడ్డం వచ్చిన ఎందుకు ఎవరయ్యా మీరు? మేము 7 దొంగలం. ఎక్కడ పోతుండ్రు? బీరయ్య మందను తోసుకొస్తాను. నేను వస్తా. ఏం చేస్తావు? కనిపడితే బీరియని కరిసి విసం పోతా. ఒకవేళ బీరియే కనిపడపోతే అనుకో ఎన్నున్న 7,000 మందిని తోకను 90,000 మందిని కట్టుకొస్తానే. పాము తోడు 10 మంది మరి దొంగలు బయలుదేరి సవలక్షాల మంద మరి మంద మీద పడ్డరు. సవలక్ష మంద మీద కనుకనే దొంగలు పడుతున్నారైనా అక్కడ కనుకనే వీరయ్య కావలది కనుకనే కళ్యాణం జరుగుతుంది. ఇంకా తాళి కట్టలేదు. ఓగయ్య కళ్ళ చూసిండు బీరా 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 నీ పెళ్లి పెడాకులుగా నీ పెళ్లి మీద మన్నువే నీ పెళ్లి సౌంపు నీ సంబురం సౌలలో బీరా గురుడు వీరయ్య స్థానంగా ఉన్నది. నొదుట బాధ్యంగా ఉన్నది. లగ్గం పొలంలో కూర్చున్నాడు దేవుడు. కళ్ళ నీళ్ళు వంపుకుంటా కూర్చున్నాడు వీరయ్యో వీరయ్య. బాధలు భజంత్రీలు బలమైన సొన్నాలు తురుములు కొమ్ములు డొల్లాన బేరీలు మ్రోగుతున్నాయి దేవా. 33 కోట్ల దేవతల నుండి భోగన్న సప్పుడిన పడుతున్నది. అయ్యో అయ్యా అటువంటి గురుడు వీరయ్య లగ్గం పొల్ల కళ్ళలేసింది కనుక దేవతలారా 66 కోట్ల ఆదిగనాలు 33 కోట్ల ముద్రగనాలు 77 కోట్ల దేవగనాథులారా నేను పెళ్లి చేసుకుంటుంటే మా మామ నరభూపతి మంద మీదకి దొంగలు పెట్టాను. దొంగలు కొట్టేస్తారా? నేను పెళ్లి చేసుకుంటా. లేదయ్యా మేము ఇయ్యమంటే వచ్చినాం కయ్యం అంటే రాలేదు. ఇందంటే వచ్చినా కానీ లడ అంటే మేము రాలేదు. మేము పోమయ్యా పోరా ఈ లగ్నం తప్పితే నాకు 12 ఏళ్ళకి లగ్నం లేదన్నాడు. అలకల కటారు తీసిండి వీరయ్య మరి లగ్గం పొల్ల పెట్టినాడు. కత్తికి కామరతి కళ్యాణం చేయమన్నాడు. సీటు కొట్టిండు గుర్రానికి. సత్యమాత దేవుడే సాగురోజు వీరయ్య గోవిందడే గుర్రం మీద పట్టడా మడివ తన్ను తన్ననే కుర్ర తప్ప కొట్టనా చెప్పుని కుమారుడా శరావతారుడా బ్రహ్మదేవుని కొడుకుడే భారుడే వీరయ్య అప్రభాయిరన్ 33 ఆమెడ 3 సంగల్ 66 ఆమెడ 6 సంగల్ యారికొక దగ్గర దేవుడు చేరవచ్చన దొంగలకు అడ్డము దేవుడు చేరవచ్చన అలకల కటారిగా దేవుడు చేరవచ్చన ఘోర ఘోర యుద్ధమే తాను చేయవచ్చన ఘోర ఘోర యుద్ధమే తాను చేయవచ్చన కత్తి కత్తి ఓసిన కనకబోడు రాలనా ఎందుకెందు కలిపిరి ఎట్లాడవచ్చిరి కల్కాలు కలిపిరి కయ్యమాడవచ్చిరి ఒకరి వీధి కళ్ళనే ఒకటి కవిని కొట్టనా
కొట్టిండు వీరయ్యా వీరయ్యా ఏడుగురు దొంగ తలపల్లి పూల చెల్లి రీతి చటా చట ఎగరగొట్టి ఇక జుట్లు తుంపాలు ఒక్క దగ్గర ముడి పెట్టిండు వీరయ్యా వీరయ్యో కుడికాలు పొట్టి నెలలు పెట్టి తాడిచ్చి తండ్రి ఇక నాగులకొండ పట్నం రాజ కచ్చేరి ముందు పడ్డాయి తలపండ్లు దిగ 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 ఉరికిండు వీరయ్య గనుక 12 స్థితుల ప్రతాపి నాగన్నను పట్టినాడే గిరగిర తిప్పిండు బట్టలు ఉతికినట్టు సట్రాయి బండకేసి కొట్టిండు పక్కన పలగజీరి పావును నడుముకు చుట్టినాడు నాగబంధుగాన గుడ్డి అడుగు నోడు ఉరుకుతున్నాడైనా దిగ 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 ఉరికిండు ఈడిచి దాడిచి ఒక తన్ను తన్నినాడే గూనోని తన్ను తన వరకల్లా గుడ్డోని నెమరగల్ల మీదికల్లా దెబ్బ కొట్టిండు గుడ్డోని కాళ్ళు సక్కకొచ్చినాయి గూనోని అడుగు సక్కకొచ్చింది అయ్యా భగవంతుడా ఎవర్రా మీరు నేను గుడ్డోని గూనోని అలా నాడు నేను మరి చెట్టు కాడ దొంగలు వచ్చి కనుక మీరు నరుకుతానంటే మేము వద్దని అనలేదా అంటే మాకు నెరవేటిపోతే కడవల తలపల్లి గుడ్డోని గూనోని తీసుకొచ్చిండు వీరయ్యా వీరయ్యా దేవుని గుడి ముందర ఎండి గుల్లము కూడా పగటి గుల్ల ముందర పాతాళులు ఒక కుంగలకి మీరు తగర్రాళ్ళ ఉండమని చెప్పిండు వీరయ్యా వీరయ్యా ఏడాదికోసారి నా కుల బాంధవులు పచ్చగోలు చేస్తారు మీకు అని చెప్పిండు అక్కడికెళ్ళ కనుక నేను నాగరికొండ పట్టణం నుంచి కనుక నేను పని ఉందని సాగలి వాడు వచ్చిండు ఏమిరా నేను సాగలని తిప్పని నీ పేరేంద్రా నా పేరు సాకలి పుల్లిగాడు ఎందుకు వచ్చినవరా అయ్యా ఇక్కడ పని నీది ఆవు సాకలో నేను ఇప్పుడు సరుగు షాటలు ఏమడుతున్నా అయ్యా సత్తిన కాడ బతికిన కాడ పతిదాని కాడ చేస్తున్న పోసమ్మది కాశమ్మది మైసమ్మది మార్కమ్మది అన్ని పోలేరమ్మది నాయి అందుకొరకైతే నేను చేస్తున్నాను సరుగు షాట మీరు ఎత్తుకుంటారు ఎందుకయ్యా నోట్ల నిమ్మకాయ పెట్టుకో అక్కమంకాల్సిన బలో బలి బలో బలి బలో బలి అయ్యాల మీరు ఇచ్చిన బలో బలి నిత్య 4 దావా తారకాల నా ఇంటికి రాని బలో బలి అక్కడికి గురుడు వీరయ్య వచ్చినాడు సాగలోని మాటలని అటువంటి అలకల కట్ట తలపండు నరికినాడు ముల్యంగా చెప్పి మీరేసిండు సాగలు వారి ప్రాణం పోలేక పండి పర్తపించుతుంటే నేర్వబెట్టమన్నంత లోపల కలిగినవి ముందు కలియుగంలో మేకలు కాని గొర్రెలు కానీ ముల్యంగా చెట్టు పండ్లు తింటా నామగొని అన్నాడు సాగలు వారిని నేర్వబెట్టి సూచవరకల్లా అటువంటి ఏడుక తగర్ల కోసింది ఎక్కడ పడిపోయినాయి అటువంటి ఇందులేని బిందులేని భోజనం కాదని దేవతలకు తగర్ల కోసి ఇంకా పక్వం చేస్తున్నారు సత్యమాతి దేవుడు ఒకన కొంగు కలకల కల్లీరునా దేవుడు ఒలబోయానే వచ్చనా ఏమి వ్రాతాలయనా ఏమి పూజాలయనా కనగన్నా ఓ శంకర నేను ఎట్లా లేదు నంటడే అందరూ కనిపడతారు మా అక్క గల్ల వాడది అక్కలేని లగ్నము నాకు లెక్క లేకుండాయనా ఉల పోస్తే మాత్రం కార్యం సిద్ధం కావదు మీ అక్క మాంకాలు వస్తుంది మేము ఇప్పుడే తయారు చేస్తాం గానీ ఇప్పుడు మాత్రం ఈ దేవతలకు ఇందు బిందు నడిపించి భోగన్నను పంపుదాం ప్రయాణం అటువంటి యొక్క భోగన్నను ప్రయాణానికి పంపుతాను రమ్మన్నాడు అన్న అక్క మాంకాల దగ్గర పొమ్మన్న ఏం చేసినావు ఎప్పుడు చెప్పినావు మొన్న చెప్పింది కదా యాడరా మరి నేను మొన్న చెప్పినప్పుడు పోతానని చెప్పింది కదా పాడైపోను కదా నీ పేరు మీద సంబూరం మీద నాకెప్పుడు చెప్పినావురా పోతావా లేదా ఒరి పాడైపోతే పోతే ఓత తీరాదురా మరి పో వెళ్ళిపో వడ్డీనే పోనారా ఏం కావాలి నీకు కాళ్ళెట్టయితే కడిపేసి వచ్చిన ఆదిరా అన్నం పెట్టమంటావా కాదా ఇగో అన్నం పెట్ట తిను ఉరి గీంతేనారా మరి ఉన్న కారు పెట్ట తిను అయిపోయా మరి గవ్వేండిరా అది 33 కోట్ల దేవతలకు మదమాంస పక్షులు చేసినారు ఎవరు తింటారు వాళ్ళే తింటారు వాళ్ళు ఓద తీరాదురా నేను ఎదుకోవాలి నీ ఆలిముండామయ్యరా పెడితే పెళ్లి కోరుతావు లేకుంటే సావంటావు ఒటలు చేసిన తిను ఎంత కమో పాడైంది అందుకే ఇంటికి తింటారు హాయ్ గురుడు వీరయ్య గనుకనేమి అటువంటి వైశాఖ వనమున వైకంలో వానికి మీ సంగుతో పెట్టి 7 రకాల సూర్య బాండేతను తెచ్చినాడు గుడి కనుక పెట్టినాడు ఒరి పాడ ఏం తీయనే ఉంది కానీ గట్లేమో అనిపించేనేవురా అది సురాబాండేశ్వరం ఎక్క ఎవరికి దేవతలకు ఆ దేవతలే తాగుతారా అవును మన తాగొద్దా ఒరి తాగిన వాళ్ళు వాళ్ళే పోతారు నువ్వు ఎక్కడ పడ్డా వాడవు నీవు యాడ పడ్డా వాడవు నీ ఆలిముండావు ఎరో
ఇక బట్టి 7 పక్కల సూర్యబాండేశ్వరం వంచిన తాగు వంచిన అయిపోయింది అయిపోయింది నీ ఆలుగుండవు ఇంకేం చేయాలి లేదు లేదు అవి శనిగలు ఎందుకు దేవతలకు సొండెలు సొంటెలు దేవతలు ముక్తారు గుడికిలో లాలే పోతారు నేను ఎందుకు వాళ్ళరా అయిపోయి ఇవి కూడా పెడతారు పోయిగా పోయి తీసుకురా దౌడగాసం అంటావు తమ్ముడు వచ్చిండు పిల్లని తీసుకొని వచ్చి నీకు లగ్నం కాలేదు నువ్వు తొందరగా రమ్మని పుస్తకం చెప్పాలా వద్దు వద్దు కాలేదని చెప్పు అతనా సరే మంచి పోయిడు పోగన్నా దౌడు అన్నాడే దౌడు అన్నాడా వచ్చనా మద్దులల్ల వచ్చనా మద్దులు మారెల్లురా మరికొన వృక్షాలుగా ఎవరయ్యా మీరు నేను కాదు నీకు ఎరకలేదే ఎవరు నీవు భోగి మా కలమ పెద్ద తమ్ముడవా ఎందుకో వచ్చినవు మా అక్క దగ్గరికి అక్క దగ్గరికి వచ్చినవా అయితే లోపలికి పోయి చెప్పేస్తాం ఇక్కడ చెప్పిరాము అమ్మా మాంకాలమ్మ దాసోళ్ళు వచ్చి చెప్పగానే చెంబుతోటి ఉత్కం చేత నివాళులు తీసుకొని అమ్మవారు మా కాళీదేవి వేగమున బయలుదేరినాది ద్వారమందు ఉన్న చిన్ని తమ్ముని వెనకతోడ వెదురుకుంటా ఉన్నది ఏమైందిరా మంగళార్తులు రా మంగళార్తులు మంగళూరి పాడుగా నాకెందుకమ్మా నేను నెత్తిగా కొర్రాయిలు అనుకోరుకుంది నీ ఆస్తి మొదలైన లేకుంటే లేకపోతే తమ్ముడు వచ్చినారా తమ్ముడు కనిపడ్డారా తమ్ముడు తమ్ముడు ఏమైందిరా 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 ఎంత పని చేసిరో ఏమైందిరా వాడు అక్కడే పోయి సచ్చిండే అయ్య గుబగుబా మాంకాలిలే అయ్య రొమ్ము గుద్దుకుంటదా నా తమ్ముడా వీరయ్యరో వద్దనంగా ఓదివా ఎట్ల చేదు తమ్ముడో ఎక్కడ పోదు తమ్ముడా సాగు ఎట్లా వచ్చరో పట్నం మీద మన్నురా తమ్ముడు సచ్చినంకరా అయ్య నేను ఉంటానంటది అయ్య చూలనా చక్రాననే అయ్య శ్రీకట్టి బానా నేను నామిన ఏంద్రా ఎందుకు ఓడ్చుకొని సత్తానంటు తమ్ముడు చచ్చినాక నేను ఎందుకురా ఎవరైనా సచ్చిన అంతేవి కదరా తమ్ముడు వచ్చినా నాను అవునా నువ్వు మంచిగానే ఉన్నావు వాడు చావాలని ఏడుతున్నావు కానీ వాడు మంచిగానే ఉండవు పోరి తీసుకొచ్చుకునే వాడు పెళ్లి చేసుకుంటుడో దిక్కు ఇట్లా వాడు రాత్తుర్రు అట్లా వాడి కడుతుర్రు మోకం బీరుడు వచ్చి పెళ్లి చేసుకున్నాడా వాడి మోకం కాని రాకుండా అన్ని కాగితాలు కట్టి పాడు చేసిర్రా కట్టిందా ఎవరెవరు వచ్చిండ్రా ఏవో ఇంతే ముక్కుపోకుందో ఆమె ఒక ఆయన ఏందో ఇక మెడకో పాము ఉన్నది ఒక ఆయన మొఖాన్ని సున్నం పట్టిన జాదు పట్టి నీకు సాటి చెప్పిన ఇల్లు దావడి కొట్టం గారు పిత్మ చెప్పిన బీర్ల కొట్టం గారు రా వీరా అమ్మ గడపన మన్న పోయి తెల్లంలో భీమానైదు వీరో వీరయ్యా నా సాధన చేతులు సవుల వాయ నా పెంచిన చేతులు వెంటల్ల వాయ వీరా ఎక్కడ పడ్డవాడు ఆడబడ్డవాడు ఓ వీరో వీరా ఇయ్యాల నీకు మామ కలిగినా ఇయ్యాల నీకు అత్త కలిగినా ఇయ్యాల నీకు మరదలు కలిగినా ఇయ్యాల నీకు బామ్మర్దలు కలిగినా వీరా ఆ తల్లి మాంకాలనే ఉరబోయానే వట్టన ఈ పోళ్ళ పిల్లి దుంకరా ఈ బాసింగానికి తమ్ముడా అయ్య తేలల్లానే గుట్టరా దొంగలల్లా ఒడవరా నాగన్న ముత్తాడరా న్యాయము కాదు తమ్ముడా ఏమిరా ఎందుకు ఎడుతున్నావు పెళ్లి చేసుకుని ఇంకేమున్నదిరా బీరంది ఎవరన్నారు నువ్వు అంటివి కదరా నీ పాడైపోను కదా నేను నువ్వు ఎట్లా మాట్లాడు పెళ్లి ఎందుకు అయిందా అంది మరి అయిందని చెప్తే కదరా అది పెళ్లి అయిందని చెప్పిన కాలేదు నీ చేతికి అంకణం ఎవరు కట్టినరా నేను వచ్చి పొట్టబడి పెట్టిన చేత నిన్ను కంట కంటలుగా నరికదు నా కండ్ల ముందు ఉండగా ఎల్లిపోరా పోగయ్యా అయ్య పుండకోరు వాడవు తల మొండి మొల మొండిరా వెళ్ళిపో నా ముందు ఉండద్దు ఇక బువ్వగట్టు ఏం పెట్టవా చేయి దుర్మార్గుడు వెళ్ళిపో ఆడికెళ్ళా పోగయ్యనా
పోగన్న ఓ అక్కేది ఉరి. ఓరి. ఏమైందే ఏమైందే వీరే. ఏమైందే అక్క నచ్చిన దాసోలు ముంగడు పెట్టుకుని ఏడుతున్నారు వీరా. అద్దనే దేవుడు అయ్య దద్దరిలా వద్దన అక్క నచ్చినంకన అయ్య నేను ఎందుకన్నడు నేను నామిన పొడుచుకోవాలి నువ్వు వచ్చే పొడుచుకోవాలి మీకు ఏమైందిరా అక్క చచ్చిపోయిందంటే కదా ఎవరన్నారా నువ్వు అంటివి కదా ఆ మంచిగానే ఉండే ఇక వేసేదే రాయి పోసేదే మన్ను ఇక గుట్టలే కూలుతున్నాయి మాటలంటే నీ అక్కేం చచ్చిందే నువ్వు పొడుచుకోబోతున్నా మంచిగానే ఉంది పెళ్ళైన సంగతి తెలిసిందా ఇక చెప్పలే అయిందన్నా అయిందన్నవా పెళ్ళి అయిందా అవి కోసిరా అన్న ఎవరు చెప్పిండ్రు ఏంది ఆ అవి కోసిరా చెప్పిన ఒరి దుర్మార్గుడా అవి కోసిరా చెప్పిన ఇట్లా కాగితాలు కట్టిరా దేవుడు ఒలపయ్యానే వద్దన గొడగొడ కన్నీరు నేను ఏ రాజ్యాము పోతున్నా అక్కకు ముఖం ఎట్లా పెడుతున్నా అటువంటి శంకరుడు చూసినాడు నాయన మీ అక్కని తీసుకొచ్చే బాధ్యత మాది అన్నాడు కనుకనేమి నారదుని కనుకనేమి అటువంటి దేవేంద్రుడు ఇద్దరు పంపిండ్రు అటువంటి దేవేంద్రుడు నారదుడు మాంకాలమ్మ మేడకు వచ్చిరి వచ్చినటువంటి వాళ్ళ ఎదుర్కొన్నది ఏడుకున్నది మాంకాళదేవి ఏమి కాయలు కొట్టిన మామిడిలో కడిచిన్న పోయినా ఎర్రంగా పడిన కొర్రని ఇది తరణాలే తీసుకున్న మిద్దెలు మేడలని చిన్నపోయింది ఎందుకు కొరకమ్మ నీకు వచ్చిన ఆపతింది వచ్చిన కష్టమే సాధన పని చచ్చిపోయింది బుడ్డి వలిగిపోయినాయి పాలన్నీ భూమి మీద పడిపోయినాయి ఎట్లనమ్మా బుడ్డి వలిగిపోయింది బీరడు ఎంత పని చేసిండు ఇవాళ బీరడి కళ్ళల్లో నేను చిన్న పడిపోతుని బీరడు లగ్నం చేసుకున్నాడు వాని ముఖం ఎట్లా చూత వాని పెళ్లి నేను చూడ వాని ముఖం చూడనన్నది మాంకాలం మాంకాళదేవి బీరయ్య మాత్రం లగ్గం కాలేదంటున్నాము మేము కూడా మీకు బొట్టెవరు పెట్టిండు కంకణం ఎవరు కట్టిండు మేము అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక సంగతి జరిగింది ఆ విధంగా బీరయ్య కనుకనే కళ్యాణం చేస్తామని చెప్పి ఆ యొక్క భోగన దోలిని ముందు కదా ఆ పుండకోరు భోగని వచ్చి కనుకనే తీసుకురా పొమ్మని చెప్తే వాడు మర్చిపోయి మొదలు వండుకున్నాడు ఈ లగ్గం తప్పితే మళ్ళీ 12 ఏళ్ళకి బీరయ్యకి లగ్గలు వచ్చి మేము లగ్నం చేస్తున్నాం కళ్యాణం చేస్తామని త్వరగల మీ మామ కనుకనే అందరూ దొంగలు దోలిండు దొంగలు కొట్టే బీరే పోయిండు కత్తి కావరత కళ్యాణం జరిగిన మీ 9 అక్షంతరం వడలింతవరకు బీరే ఎక్కడ పడ్డవాడు అమ్మ అమ్మ అంకాళిదేవి ఒక్క సంగతి చెప్తున్నావు అలనాడు నువ్వేమన్నావమ్మా అతిక తప్పు చేస్తే అన్నోళ్ళు చూస్తే సంస్థ తప్పు చేస్తే కడవ పెట్టుకున్నాను అన్నావు ఓటికి నూటి కనుక ఒక్క తప్పు చేయలే మీ తమ్ముడు ఒక్క తప్పుకే నువ్వు ఓర్వలేదు 12 తప్పు చేస్తే నువ్వు కూడా ఓర్తువా మాంకాలమ్మ మనసు ఎరిగింది కనుకనేమి అటువంటి యొక్కనేమి గురుడు బీరయ్యా తమ్ముడా తమ్ముడా బీరయ్యా బీరయ్యో బీరయ్యా ముందే నా దగ్గరికి వచ్చే ఒక చేత కనుకనేమి దొంగల కొడుతూ ఒక చేత కళ్యాణం జరిపిస్తున్నది మాంకాలం అటువంటి ఏది గంబారు కట్టి పుస్తే మట్టలు బాజలు భజంద్రియాలతో అని కనుక బీరయ్య దొరికిన మరి చెట్టు కిందకు వచ్చినది గురుడు వీరయ్య కావలది కనుక పంచని వాళ్ళతో వచ్చి అక్క మాంకాలు ఎదుర్కొన్నారు వేడుకున్నారైనా రరరరా నా చిన్ని తమ్ముడా వీరయ్య రాగి చెట్టు దీపాలు పెట్టి రాత్రి పెట్టి నాగవెల్లి చేస్తా ఉన్నది చింత చెట్టుకి దీపాలు పెట్టి శివుడు పెట్టి నాగవెల్లి చేసినది నేను గంబారి మీద బీరయ్యన కామరతిని కూర్చుండ పెట్టుకొని అటువంటి ఉజ్జయిని భర్తం కనుక ధర్మ అయ్యాల చేరవచ్చింది తమ్ముడాయిగా నువ్వు మందకాడికి ఓ మరదలు కామరతికి నేను పనుడు చెప్పుతా గురుడు వీరయ్య మందకాడికి వెళ్ళిపోయిండు రావమ్మానే మరదల మరదల కామారాతిని అయ్యా సల్లలు చెయ్యావాలనమ్మ గిట్లా గిట్ల సల్లా చెయ్యవే సయ్య సయ్యా సల్లలు అయ్య సల్లలు చెయ్యవచ్చనా అయ్య బాలకారాధన అయ్య సల్ల చెయ్యారాధన సల్ల కమ్మారి తాడు చుట్టినది కనుక గుర్తున్నదైనా ఎక్కడ పడ్డాదానవే ఎడబడ్డాదానవే అయ్యా తీర రొంటిగా ఉండదు అయ్యా ఎంత వాడివో ఇట్లా సల్లలు చెయ్యవే సల్ల చెయ్యవచ్చనా ఎన్నది అవచ్చనే అయ్య కామరాతి ఎన్ననా అయ్య ఎడమ సేతానత్రి నీ పూకరు ఇంత మన్ను అయ్యా బ్రాహ్మణ పుట్టుక అయ్యా పడవదాన ఉన్నవే అయ్యా గిట్ల ఎన్నది
అయ్య కులవింతల్లా లేదునా అయ్యా గిట్ల ఏకు లేకవే అయ్య ఏకులు ఏక ఏకులు ఏక కావచ్చనా అయ్యా గిట్ల ఒడుకూడొడకవే బార కూడా గుందవే అయ్య ఏకులు ఉడకారాధనా ఓ దేవుడు నీవు ఎక్కడ పడ్డాదానవే యాడ పడ్డాదానవే అయ్య ఏకులు ఉడకావచ్చనా అయ్య భయ్య భయ్య బారనా అమ్మవారు మాంకాలి మరదల కామరాజుకి చెంపగొట్టి పనులు చెప్పినాది దేవి వీరయ్య కామరది ఏకమైంది కనుక అటువంటి యొక్కనేమి ఆనకానక వేణు అంశాత్రుడు మానకదారుడు మారాడు సంపన్నులైన కులము కొడుకులు జగ్గు తీసుకొని అటువంటి యొక్క పదార్థానికి వచ్చిన వాళ్ళకు పదార్థం పెట్టి సల్ల దాపించింది స్థాపించింది చూసి బీరయ్యకు ఒకటికి రెండింటికి మూడు చెప్పేవరకల్లా అటువంటి గురుడు బీరయ్య పెళ్ళము చెప్పిన మాటలు పట్టుకొని అక్క మాంకాల్ని అయ్యా మీ అక్క చేసిన సంసారం చూస్తున్నావా వీడికెళ్ళి మన ఏరువంటే ఒక సంగతుడు ఏరేరు సంసారం విన్నాడు ఒకడో ఏకులు మారే సొప్పుదునా అయ్యా మరి కడుగుంటాము మన బాధ కొలిసి మెత్తంగా దుండించి మక్కతో నుంచి కాకిట్లో కూర్చొని కాకలాగొద్దు ఏరేరు సంసారం విన్నాడు ఒకడో ఏకులు మారే సొప్పుదునా అయ్యా మంగళాగుంటాము మన బాధ కొలిసి మెత్తంగా దుండించి పచ్చి చేనేసి ఏరేరు సంసారం విన్నాడు ఒకడో ఏకులు మారే సొప్పుదునా అయ్యా నమ్మగారి చింతకు అత్తగారు తుమ్మకు ఆసువయ్యంగా ఏరేరు సంసారం విన్నాడు ఒకడో ఏకులు మారే సొప్పుదునా ఏమైందే మీ అక్క గొడ్డు ముళ్ళ కట్టుకుంటుందో అంటున్నా సల్లల సల్ల అమ్ముకుంటుంది పెరుగుల పెరుగు అమ్ముకుంటుంది ఉన్నిలా ఉన్ని అమ్ముకుంటుందా అది రాని ఏం చేస్తాను ఏమే అక్క ఎక్కడ పడ్డాదానివే నీవు యాడ పడ్డాదానివే అయ్య సల్లల్లారే సల్లనా సల్ల అమ్ముతున్నవాట అయ్య పెరుగుల్లానే పెరుగునా పెరుగు అమ్ముతున్నవాట అధికారమే ఉన్నది నీ దాము ఏమీ ఉన్నది ఇంతకెల్లా ఎల్లవే వీరా వీరా వీరయ్యో ఓ వీరో వీరయ్యా నీ సముద్రమంతా సల్లరా నీ సల్ల చూసుకోవురా నీ ఎన్నీలంతా ఎన్నరా నీ ఎన్న చూసుకోవురా నీ పర్వతమంతా పాల బాండవా నీ పాలు చూసుకోవురా అయ్య కాదంటే కడ తక్కువ అయ్య సి అంటే సిరి తక్కువ అమ్మా వెళ్ళిపోతా ఉన్నది అయ్యా యారికోగా దగ్గర అటువంటి ఉండగల సాక్షావుడు పెళ్లి కుల బాంధవుల దీనికి వెళ్ళిపోయినది అటువంటి యొక్క నేను ఎండుకుళ్ళు పగడికుళ్ళు కాడ కూర్చున్నది మహంకాలం అక్కలేని అయ్య సిమ్మున సీకాదాయన అయ్య హాజరుడు వీరయ్యనే అయ్య ఉలపోయానే వచ్చన అయ్య అక్క పోయినా దాడనా అయ్య దేవుడు పోతా ఉన్నడా ఆ విధంగా వారు మాంకాలి దాడల వీరయ్య పోయినడు వీరయ్య దాడ కావలదేమంటది నాలుగు పోయిన ఆడి బిడ్డ పోయినాక ఇళ్ళ వాళ్ళు ఇల్లు మేము రాను బత్తల ఫోన్ బత్తలు ఎన్నికలు ఎందుకున్నా అని చెప్పి బాలకామారాధన దాని బయలు ఎల్లనా అయ్య నాదు నీ దాడల్లగా దాడల్లానే వచ్చనా స్వామి ఇక్కడ ఉన్నారు ఎందుకొరకు మీరు కాదంటే ఇక్కడ తక్కువ సీరంటే సీర తక్కువనే మరదలా కామరాతి దేవి వచ్చిన పని పూర్తయిపోయింది అటువంటి 105 ఉన్ని కంకర పోలు 105 పత్తి కంకర పోలు నన్ను 104 నాదా కుల బాంధవులు తెలిసింది కనుక అటువంటి సవలక్ష కూరల మందను అటువంటి యొక్క ఎవరికి పాలు వచ్చింది కనుక ఈ మందను కాచుకోమని అటువంటి యొక్క మా పేరు మీద బ్రతుకుందని చెప్పింది అమ్మవారు కనుకనేవి 2 గ్రామాల నడుమ గనక తల్లి రూపం దాలించి 20 చేతుల మాంకాలి 12 చేతుల పాకిర్తి మాంకాలి శిల రూపం ఉందాలంటే మాంకాలిరా మాంకాలమ్మ ఎడమ బాదు రాదు వీరయ్యా రుద్ర రూపం ఉంది నాడే రామరామ వీరయ్య ఎడమ బాదు కామరాది
తెల్ల కుర్మాలు ఉయ్యాలో మరిగాన్ని బట్టే ఉయ్యాలో అయ్యో మట్టెల్ల గురికాలు ఉయ్యాలో మరిగాన్ని బట్టే ఉయ్యాలో అయ్యో అయ్యో లేవమ్మ అక్కమ్మ ఉయ్యాలో నిద్ర లేవమ్మ ఉయ్యాలో అయ్యో పువ్వులు చెల్లకమ్మ ఉయ్యాలో బుద్ధిరాని నుండ ఉయ్యాలో అక్క గాయొక్క మరి ఉయ్యాలో మరి వీరాక ఉయ్యాలో అయ్యో మరి వీరాక ఉయ్యాలో దయ్యమున్నదక్క ఉయ్యాలో అయ్యో దయ్యమున్నదక్క ఉయ్యాలో భూతమున్నదక్క ఉయ్యాలో అయ్యో తెల్లవండుకుంటే ఉయ్యాలో అక్క జాములుండే ఉయ్యాలో అయ్యో తెల్లవండుకుంటే ఉయ్యాలో అక్క జాములుండే ఉయ్యాలో అయ్యో అక్కమ్మ జాముగే ఉయ్యాలో అలికి రల్లలేదు ఉయ్యాలో అయ్యో అక్కమ్మ జాముగే ఉయ్యాలో అలికి రల్లలేదు ఉయ్యాలో అయ్యో అయ్యయ్యో చెల్లెలా ఉయ్యాలో నాదాయి చెల్లెలా ఉయ్యాలో అయ్యో మాగినాటి కాల ఉయ్యాలో మన సందు వెచ్చని ఉయ్యాలో అయ్యో చెట్టు గిరి కాలాలు ఉయ్యాలో చెవులందు వెచ్చాలు ఉయ్యాలో అయ్యో అక్క వండుకుంటే ఉయ్యాలో చెల్లె జాములుంటే ఉయ్యాలో అయ్యో అక్క వండుకుంటే ఉయ్యాలో చెల్లె జాములుంటే ఉయ్యాలో చెల్లెమ్మ జాముకే ఉయ్యాలో చెల్లిగా దేవుడే ఉయ్యాలో అయ్యో జామంట దేవుడు అయ్యో కప్పుడు మంకాలి ఉయ్యాలో ఏం చేసినా ఉయ్యాలో అది దయ్యము గాలమ్మ ఉయ్యాలో భూతము గాలమ్మ ఉయ్యాలో అయ్యో గాయొక్క మరి మీద ఉయ్యాలో బాలుడు నడమ్మ ఉయ్యాలో 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 అయ్యల్ల బీరయ్యకే ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో అయ్యల్ల బీరయ్యకే ఉయ్యాల అయ్యల్ల బీరయ్యకే ఉయ్యాలో అక్కరో మంకాలికే ఉయ్యాలో అయ్యల్ల బీరయ్యకే ఉయ్యాలో అక్కరో మంకాలికే ఉయ్యాలో అక్కరో మంకాలికే ఉయ్యాలో బాలకామారతికే ఉయ్యాలో అక్కరో మంకాలికే ఉయ్యాలో బాలకామారతికే ఉయ్యాలో కొడుకు వాట బీరయ్య కురుమొల్ల దేవుడవే బీరయ్య సూరమ్మ కొడుకు వాట బీరయ్య కురుమొల్ల దేవుడవే బీరయ్య బ్రహ్మదేవుని కొడుకువు బీరయ్య భక్తి గల్లా లింగము బీరయ్య బ్రహ్మదేవుని కొడుకువు బీరయ్య భక్తి గల్లా లింగము బీరయ్య సూరమ్మ కొడుకువు సురపుత్ర బీరయ్య బ్రహ్మదేవుని కొడుకు బాలుడ బీరయ్య బ్రహ్మదేవుని కొడుకు బాలుడ బీరయ్య ఎంత గొప్ప దేవుడే బీరయ్య ఏ సాటి గానరాడే బీరయ్య ఎంత గొప్ప దేవుడే బీరయ్య ఏ సాటి గానరాడే బీరయ్య అన్నది సూరమ్మ బీరయ్య పెంచింది మాంకాలి బీరయ్య అన్నది సూరమ్మ బీరయ్య పెంచింది మాంకాలి బీరయ్య సవలక్ష గొర్ల మంద బీరయ్య కాసిన దేవుడవే బీరయ్య సవలక్ష గొర్ల మంద బీరయ్య కాసిన దేవుడవే బీరయ్య తల్లి బల్లి గొర్రెరా బీరయ్య తాలూకా తగరునిది బీరయ్య తల్లి బల్లి గొర్రెరా బీరయ్య తాలూకా తగరునిది బీరయ్య సవలక్ష మందను కాసిన దేవుడు తల్లి బల్లి గొర్రె తాలూకా తగరయ్య తల్లి బల్లి గొర్రె తాలూకా తగరయ్య బోయుడే బోగన్న బీరయ్య ఏడు జాగిరాలు బీరయ్య బోయుడే బోగన్న బీరయ్య ఏడు జాగిరాలు
జరిగేనయ్యా బీరయ్య నీ యొక్క మంక